ఐశ్వర్య రాయ్ బాలీవుడ్లోనే కాదు వరల్డ్ వైడ్గా అందాల నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె పిల్లి కళ్ళకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కెరియర్ స్టార్టింగ్ నుండి ఆమె బ్యూటీ కంటే అఫైర్లు, బ్రేకప్లు, ఇతర వివాదాలే హాట్ టాపిక్ అయ్యేవి. ఇక బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఇప్పుడు డైవర్స్ తీసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ కేవలం రూమర్సేనా? ఈ లవ్లీ కపుల్స్ విడాకులకు కారణమేంటి? ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు? ఈ విడాకులకి అభిషేక్ బచ్చనే కారణమంటున్న దాంట్లో నిజమెంత? ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐశ్వర్య రాయ్ 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మ్యాంగ్లూరులో తులు మాట్లాడే హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐష్ ఇంటర్మీడియట్లో 92% మార్కులు సాధించింది. డాక్టర్ కావాలనుకుని అనూహ్యంగా ఆమె తన కెరియర్ని లిటరేచర్ వైపు మళ్లించింది. కానీ ఐష్ గ్లామర్ని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గుర్తించారు. ఆయన ఫోటో జర్నలిస్ట్ కూడా. అతన్ని ప్రోత్సాహంతోనే మోడలింగ్లోకి వచ్చి ఏకంగా గ్లామర్తోనే దేశాన్ని షేక్ చేసింది. ఆ తర్వాత మిస్ ఇండియా, 1994లో మిస్ వరల్డ్ అయింది. ఐష్ ఆ రోజుల్లో నేషనల్ టాపిక్. ఎక్కడ చూసినా ఆమె పోస్టర్సే కనిపించేవి. అయితే బాలీవుడ్లో హీరోయిన్ కావాలనేది ఆమె కల. అయితే కెరియర్ కోసం ఎఫ్ఐఆర్లని కొనసాగించిందనే తప్పుడు అభిప్రాయాన్ని కొంతమంది బాలీవుడ్ జనాలు రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ మొదట సల్మాన్ ఖాన్ సైకో చేష్టల నుంచి బయటపడిందని అంతా అనుకున్నారు. అయితే వివేక్ ఒబెరాయ్తో లవ్ అఫైర్ బ్రేకప్ తర్వాత ఐష్ని అవకాశవాది అని చాలా మంది విమర్శించారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్తో హమ్ దిల్ దే చుక్ సనమ్ వరకు ఐష్ పెద్ద హీరోలతో యాక్ట్ చేయలేదు. కేవలం ఇద్దరు జీన్స్ సినిమాల ద్వారా పాపులర్ అయింది. కాకపోతే బాలీవుడ్ స్టార్స్తో నటించేందుకు ఐష్ తహతహలాడింది. అప్పుడే సల్మాన్తో సెట్లో సన్నిహితంగా మారింది. ఇద్దరు లవ్లో కూడా పడిపోయారు. సల్మాన్ను తన కెరియర్కి ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిందని ఆ తర్వాత కామెంట్ చేశారు. కానీ తనని ప్రేమించాలని సల్మాన్ ఆమె వెంటపడ్డాడట. అప్పటికి అతను స్టార్, పైగా ఇండస్ట్రీలో ప్రభావం చూపించగల గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. దీంతో అతనితో సన్నిహితంగా మారింది. ఆ తర్వాత అతని కారణంగానే పలు సినిమాల్లో ఛాన్సులు కూడా దక్కించుకుంది. అయితే అతిగా ఐష్ తన మీద ఆధారపడడంతో అలుసుగా తీసుకున్నాడు సల్మాన్. సున్నితమైన ఐష్ని తాగి వేధించడం మొదలుపెట్టాడు. తనకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు రావాలని వేధించేవాడు. చివరికి ఆమెను సొంత బానిస్ కంటే హీనంగా చూసి దాడి చేశాడు. ఆ సమయంలోనే ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుకి బ్లాక్ షర్ట్ ధరించి చేతికి కట్టుతో హాజరైంది ఐష్. అప్పటి వరకు ఉన్న రూమర్స్ నిజమేనని మీడియాలో ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. సల్మాన్ సైకోలా ఐష్ పై దాడి చేసి ఉంటాడని, అందుకే చేతికి గాయమైందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఫేస్ మీద కూడా దాడి చేసిన మచ్చలున్నాయంటూ పేపర్లలో రాసుకొచ్చారు. మరి వారి మధ్య రిలేషన్ అంత సఖ్యతగా లేదని అంతా మీడియాలో రాశారు. కానీ ఐశ్వర్య రాయ్ మాత్రం వాటిని ఖండించింది. నేను స్టెప్స్ మీద నుంచి కింద పడ్డాను. నన్నెవరైనా కొట్టినా, నాపై దాడి చేసినా నన్ను నేను రక్షించుకోగలను. నన్ను కొడితే నేనెందుకు ఊరుకుంటాను? అర్నాల్డ్ అయినా సరే స్టెప్స్ మీద నుంచి కింద పడితే గాయమవుతుందని నీతి సూక్తులు కూడా చెప్పింది. కానీ ఫోన్ చేసి బూతులు తిట్టి హీనంగా చూస్తూ ఉండడంతో హఠాత్తుగా అతనికి బ్రేకప్ చెప్పింది. ఈ ఆడియో కూడా లీక్ అయింది. అప్పట్లో ఈ డైలాగ్ అన్నీ కూడా పేపర్లో కూడా వచ్చాయి. ఇక సల్మాన్ ఐష్ దూరం అవుతుందని తట్టుకోలేక ఓ రోజు తాగొచ్చి అర్ధరాత్రి ఆమె ఇంటి ముందు గందరగోళం చేశాడు. తలుపులు బాదుతూ డోర్ తీయమని కోరాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని గట్టిగా అరిచాడు. చుట్టూ ఉన్నవారు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సల్మాన్. అయితే అప్పటికీ సల్మాన్ శాడిజం నచ్చక వదిలేసింది. ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని చెప్పింది. చాలా హీనంగా సల్మాన్ తనతో ప్రవర్తించాడు. ఫోన్లో బూతులు మాట్లాడాడు. ఇప్పటికీ వేధిస్తున్నాడు. నన్ను కారులో వెంటాడుతున్నాడు. నేను ఎటు వెళ్తున్నానో చూడమని మనుషుల్ని పంపుతున్నాడని ఆరోపించింది. అయితే మరి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని మీడియా ప్రశ్నిస్తే అదే చివరి ప్రయత్నంగా చేస్తానని బదులిచ్చింది ఐష్. కానీ తన సినిమా కెరియర్కి భయపడి ఆమె సల్మాన్ ఖాన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ వివేక్ ఒబెరాయ్కి దగ్గరైంది. అతనితో ప్రేమలో ఉన్నట్లు ఓపెన్ గానే కలిసి తిరిగేది. ఇక ఐష్ తనతో లవ్ లో ఉందన్న విషయంపై వివేక్ ఒబెరాయ్ మీడియా ముందు కూడా పరోక్షంగా బిల్డప్ ఇచ్చేవాడు. అయితే సల్మాన్ ఖాన్ కిది నచ్చలేదు. దీంతో వివేక్ ఒబెరాయ్కి ఫోన్ చేసి బెదిరించేవాడు.
నీ సినిమా కెరియర్ని నాశనం చేస్తాను, నిన్ను బాలీవుడ్లో నిలదొక్కుకోనివ్వనని చెప్పేవాడు. నిజంగానే సల్మాన్ ఖాన్ కక్ష కట్టి వివేక్ కెరియర్ నాశనం చేశాడని చెప్తూ ఉంటారు. ఎంతలా అంటే పెద్ద డైరెక్టర్లను బెదిరించేవాడు. నిర్మాతల్ని వెనక్కి తీసుకోకపోతే ఇదే చివరి సినిమా అవుతుందని భయపెట్టాడు. అలా 10 సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. దీంతో వివేక్ ఒబెరాయ్ ప్రెస్ మీట్ పెట్టాడు. తాను ఐశ్వర్యరాయ్తో సన్నిహితంగా ఉన్నానని, ఆమెను ప్రేమిస్తున్నానని సల్మాన్ ఖాన్ ఈర్ష్యపడుతున్నాడని ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేశాడు. నా కెరియర్ని తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు ఐశ్వర్యరాయ్ నేను ప్రేమలో ఉండడమే కారణమని చెప్పాడు. అతనిపై కేసు పెడతానని మీడియా ముందు డైరెక్ట్గా చెప్పేశాడు. దీంతో అతిపెద్ద సెన్సేషన్గా మారింది. కానీ ఐశ్వర్య మాత్రం వివేక్ పై తిరగబడింది. నీ వివాదంలోకి నన్నెందుకు లాగుతున్నావని ఐశ్వర్యరాయ్ చాలా దారుణంగా వివేక్ ఒబెరాయ్కి బ్రేకప్ చెప్పేసింది. అప్పటికే వివేక్ ఒబెరాయ్కి జరగరాని నష్టమే జరిగింది. అయితే వివేక్ ని టిష్యూ పేపర్లా వాడుకుని ఐష్ వదిలేసిందని మీడియాలో ఒక వర్గం తీవ్రంగా విమర్శించింది. ఆమెకి సల్మాన్ ఖాన్ లాంటి వాడే కరెక్ట్ ని దుమ్మెత్తిపోశారు. అయినా ఐశ్వర్యరాయ్ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు వివేక్ ఒబెరాయ్తో తిరిగి అతని ఖర్చులతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసింది. ఆ తర్వాత వదిలేసిందనే విమర్శలు మొదలయ్యాయి. ఇలా ఐశ్వర్యరాయ్ మెల్లగా మీడియాకి దూరంగా జరిగింది. అంటే కొంత గ్యాప్ ఇచ్చింది. 1999లో మొదటిసారి అభిషేక్ బచ్చన్ ని దాయ్ అక్షర్ ప్రేమ్ కే సినిమా ఫోటోషూట్ లో కలుసుకుంది ఐష్. ఆ తర్వాత ఆ మూవీలో నటించిన సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వాస్తవానికి అభిషేక్ చాలా కూల్ పర్సన్. అలాంటి వ్యక్తిని ఐష్ మొదటిసారి చూసి స్నేహం చేసింది. ఆ మూవీ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. అభిషేక్ బిహేవియర్ ఆమెకి నచ్చింది. ఇటు పెద్ద స్టార్ అయినా, గ్లామర్ క్వీన్ అయినా చాలా పద్ధతిగా ఉండేది ఐష్. ఇద్దరి ప్రవర్తన, వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యాయి. కానీ అప్పటికే లవర్స్ మాత్రం కాదు. అయితే రమేష్ సిప్పి మూవీ కుచ్నా కహో సినిమాతో మరింత దగ్గరయ్యారు. న్యూయార్క్లో ఉమ్రావ్ జాన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐష్కి ప్రపోజ్ చేయాలనుకున్నాడు అభిషేక్. అది కూడా ఆమెకి ఇష్టమైన హోటల్ బాల్కనీలో. అలా న్యూయార్క్లో ఆమెకి ప్రపోజ్ చేశాడు. ఐశ్వర్య కూడా నవ్వుతూ ఎస్ చెప్పింది. అలా లవ్లో పడ్డారు. అయితే ఒక్కసారి నవ్వుతూ ఎయిర్పోర్ట్లో మీరంటే నాకు ఇష్టం, ఎందుకో రాత్రి సమయంలో మీరే కల్లోకి వస్తున్నారని చెప్పాడట. ఆమె నవ్వుతూనే అవునా అనుకుంటూ వెళ్ళిందట. అలా 2007లో అభిషేక్ ప్రేమను ఆమె ఓకే చేసింది. అంతేకాదు 3 నెలలకే ఏప్రిల్ 20, 2007న పెళ్లి చేసుకున్నారు. దీంతో ఐష్ని గోల్డ్ గిడ్డర్ అని కామెంట్ చేశారు. పవర్ మనీ ఎక్కడ ఉంటే ఐష్ అక్కడ ఉంటుందని కామెంట్ చేశారు. అంతేకాదు అభిషేక్తో ఆమె పెళ్లి ఎక్కువ రోజులు నిలబడదన్నారు. ఇటు అమితాబ్ మాత్రం తన కొడుకు ఏది నచ్చితే అదే చేశారు. అలా ఎంతమంది విమర్శలు చేసినా తన గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఐష్. ఎంతమంది ఎన్ని అభాండాలు వేసినా పట్టించుకోలేదు. అమితాబ్ బచ్చన్ ఇంటి గౌరవాన్ని నిలిపిందే. ఇక వీరిద్దరికి ఒక కూతురు పుట్టిన తర్వాత అన్ని విమర్శలు తగ్గిపోయాయి. అయితే రీసెంట్ గా అభిషేక్ ఐష్ మధ్య గ్యాప్ పెరిగిందనే రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఐష్ తన కూతురుతో ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తోంది. కానీ అభిషేక్ మాత్రం ఇటు కూతురుతో కానీ ఐష్తో కానీ మీడియాకు కనిపించట్లేదు. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెట్టేందుకు అభిషేక్ భార్య కూతురుతో కలిపి ఫేవరెట్ పీపుల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఇటీవల ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్లు విడాకుల వార్త మరోసారి హాట్ టాపిక్ అయింది. అభిషేక్ బచ్చన్ తన పెళ్లి ఉంగరం ధరించకుండా ఓ ఈవెంట్లో కనిపించడమే ఈ ఊహాగానాలన్నిటికీ కారణం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా సినిమాటిక్గా సాగ్గా అవన్నీ అనుమానాలు మరింత పెంచేలాగానే ఉన్నాయి. కొంత బలంగా బచ్చన్ ఫ్యామిలీలో ఈ విడాకుల ఆట సాగుతోంది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త వార్త ఏంటంటే వీరి రిలేషన్ బ్రేకప్ కావడానికి నటి నిమ్రత్ కౌర్నే కారణం. దస్వీ సినిమా షూటింగ్ సమయంలోనే అభిషేక్తో ఆమె ప్రేమ మొదలైందని అంటున్నారు. ఐష్, అభిలా పెళ్లి బ్రేకప్ అవటానికి ఆమె కారణమని కూడా అంటున్నారు. అయితే ఇప్పటివరకు అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్యరాయ్ కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్రత్ కౌర్ని కానీ ఈ అంశం మీద స్పందించలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ స్టోరీ. మరి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు నిజంగానే డైవోర్స్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.